మా పిన్ని ఆనంద భైరవి గారు దయచేసి ఈ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే మన ఎమ్మెల్యే గారైన శ్రీ ఆత్మచరణ్ గారిని కూడా సవినయంగా ఆహ్వానిస్తున్నాము. రండి సార్. దర్శన్, మీరు ముందు కూర్చోండి. రండి, పదండి. ఏంటే వెతుకుతున్నావు? ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదు. వెళ్ళి కింద కూర్చో. వెళ్ళు. ఏంటి, స్టేజ్ మీద కూర్చునే అర్హత నీకు లేదని పంపించేశారా? నేనే వచ్చేసాను. మెడ పట్టి గెంటేస్తారని అర్థమైందన్నమాట. ఇప్పుడు ఎమ్మెల్యే గారు జ్యోతి ప్రజ్వలన చేస్తారు. ఒక్క నిమిషం అమ్మా. అందరికీ నమస్కారం. నా హస్తవాసి మంచిది, రేపటి ఈ వ్యాపార భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు. కానీ ఇక్కడ శ్రీమతి ఆనంద భైరవి గారిని మించిన గొప్పవాణ్ణి మాత్రం కాదనేది వాస్తవం. ఆనంద భైరవి గారి హస్తవాసి చాలా మంచిది. ఆవిడ ఇక్కడ ఉండగా నేను జ్యోతిని వెలిగించడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశ్యం. ఆనంద భైరవి గారు, మీరు జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. కాదనరని నా ఉద్దేశం. వెళ్ళమ్మా. ఏంది మీది? ఏడా ఆనంద భైరవిని అవమానిద్దామని కదా స్కెచ్చింగ్ చేసి ఉండవో? చివరికి ఏంది మెట్ట జరుగుండాది? అవమానం పొందేదానికి పూర్తి అర్హత నీకే ఉన్నట్టుండాదమ్మీ. అది మరోసారి ప్రూవ్ చేసి ఉండవు. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అమ్మా ఆనంద భైరవి గారు, నేను శుభాకాంక్షలు చెప్పడానికన్నా ముందు తమరు ఓ 2 మాటలు మాట్లాడితే ఆ మాటలు మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మాట్లాడమ్మా. ముందుగా ముఖ్య అతిథిగా మన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే శ్రీ ఆత్మచరణ్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నాను. కొంతమంది మా కుటుంబం 2గా విడిపోయింది, అందుకే మరొక షాప్ని ఇలా ప్రారంభించారు అని అపోహపడుతున్నారు. వాళ్ళందరికీ ఈ సందర్భంగా క్లారిటీ ఇస్తున్నాను. మా కుటుంబం ఎన్నటికీ విడిపోదు.
రాజ్కోటి సిల్క్స్ మాతృ సంస్థ నుంచే ఇవాళ ఈ లీలావతి టెక్స్టైల్స్ కూడా ఒక బ్రాంచ్గా మొదలయ్యింది అని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మా దామిని ద్వారా మొదలైన ఈ మొదటి బ్రాంచ్ ముందు ముందు రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని బ్రాంచులుగా విస్తరించడానికి ఒక సక్సెస్ఫుల్ మార్గాన్ని ఏర్పాటు చేస్తుందని నేను నమ్ముతున్నాను. చిన్న విత్తనం నుండే ఇవాళ రాజ్కోటి సిల్క్స్ మహావృక్షంగా ఎదుగుతూ వచ్చింది. అలాగే ఈ లీలావతి టెక్స్టైల్స్ని కూడా ప్రజలందరూ ఆశీస్సులతో ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటున్నాను. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. మా దామిని తన కాళ్ల మీద తను నిలబడతానని గుండె ధైర్యంతో వేసిన ఈ అడుగు స్త్రీ శక్తికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచే స్థాయిని సంపాదించాలని మా బిడ్డని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. స్త్రీ శక్తికి నిజమైన ఉదాహరణ ఆనంద భైరవి గారు. ఆ శక్తి ఆరా వారి బిడ్డ అయిన దామినికి ఉన్నంతకాలం సక్సెస్ అనేది ఆమెకి ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి రాజ్కోటి సిల్క్స్ వారి బ్రాండ్ ఇమేజ్తో ఈ లీలావతి టెక్స్టైల్స్ కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని నాకెంతో పూర్తి నమ్మకంగానూ ఉంది. ఎందుకంటే ఇది ఆనంద భైరవి గారి సంస్థ కాబట్టి. ఈ సందర్భంగా ఆనంద భైరవి గారిని సన్మానించే అవకాశం నాకివ్వవలసిందిగా కోరుకుంటున్నాను.